శ్రీ గురుభ్యో నమః. శని వక్రగమనం సందర్భంగా తులారాశి జాతకులు 139 రోజుల పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 139 రోజుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేజెస్ ఉన్నాయి. ఆ వివరాలు తెలియజేస్తాను. ఈ 2024 జూన్ 30వ తేదీ ఉదయం నుంచి నవంబర్ 15వ తేదీ రాత్రి వరకు మొత్తం 139 డేస్ శని వక్రంగా సంచారం చేస్తుంటాడు. మీ రాశికి 5వ స్థానంలో, పంచమ స్థానంలో. అయితే ఆయన వక్ర సంచారం చేస్తున్నది ఏమొస్తుంది అంటే, మనం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. అనుకూలం చేస్తుంటాం, ప్రతికూలం చేస్తుంటాం, వ్యతిరేకతలు ఎన్నో ఉంటాయి. పాపకర్మలు కావచ్చు, పుణ్యకర్మలు కావచ్చు, రకరకాల కర్మలు చేస్తుంటాం. కనుక మనం చేసేటువంటి కర్మలకి ఫలితాలంటూ ఇవ్వడానికి ఆయన ప్రతి సంవత్సరము వక్రగమనం వస్తుంటుంది. అయితే ఈ వక్రగమనం మొత్తం 139 డేస్ జూన్ 30వ తేదీ స్టార్ట్ చేశాడు. ఆ గమనం చేసేంత కొంత దూరాన రావాలి. వచ్చిన తర్వాత ఫైల్స్ అన్ని దగ్గర పెట్టుకుంటాడు. ఎప్పుడు దగ్గర పెట్టుకున్నాడు ఆయన? 2024 జూలై 16వ తేదీ మధ్యాహ్నం 11:19 ఆ ఫైల్స్ అన్ని ఆయన టేబుల్ దగ్గరికి వచ్చేసాయి. ఇక ఆ ఫైల్స్ తిరగేయటం మొదలుపెట్టాడు. ఆ విధంగా మొదలుపెట్టేసి ఇంకా జడ్జిమెంట్స్ ఇస్తాడు. పాప కర్మలు చేసిన వారికి ఏదో శిక్షలు వేస్తుంటాడు, ఫైన్స్ వేస్తుంటాడు. కొంచెం అనుకూలంగా కర్మలు ఉంటాయి కనుక పుణ్యకర్మలు, ఇలాంటి వాటికి అవార్డ్స్, రివార్డ్స్, సర్టిఫికేట్స్ ఇస్తాడు. ఆయన అలాంటివి ఎప్పటి నుంచి ఇస్తాడు? రేపటి నుంచే 19వ తేదీ, జూలై 19వ తేదీ భారత కాలమాన ప్రకారం రేపు రాత్రి 11:11 ప్రారంభం చేస్తాడు. ఈ మొత్తం ఈ ఇంటర్వ్యూ జరిగినట్టుగా 4 స్టేజెస్లో ఆయన ఈ కార్యక్రమం చేస్తాడు. ఆ 4 స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్ 13 నుంచి 14 రోజుల పాటు ఉంటుంది. కనుక ఆ స్టేజ్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఆ పంచమ స్థానం పైన ఆయన కూర్చొని ఉన్నాడు కదా వక్రగమనం, ఆయన దృష్టికి వెళ్ళే విధంగా ఉండాలి. కనుక మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దానికి ప్రత్యేక పరిహారం కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేమిటంటే, లలిత త్రిశతికి సంబంధించినటువంటి హ్రీం బీజాక్షర సంబంధమైన 60 నామాలు ఉన్నాయి. ఆ నామాలను కూడా ఇక్కడ ఇచ్చాను. ఎక్కడ? ప్రణతి టెలివిజన్లో పైన మెనూ బార్లో కమ్యూనిటీ అనేటువంటి సెక్షన్ ఉంది. ఆ కమ్యూనిటీ లోపలికి పోతే 60 నామాలు ఉంటాయి. ఆ నామాల్ని ఉదయమో సాయంత్రమో చక్కగా అవకాశం వల్ల పఠించవచ్చు. ఇకపోతే ఈ 4 స్టేజెస్లో మొదటి స్టేజ్ ఎప్పుడంటే, జూలై 19వ తేదీ రాత్రి భారత కాలమాన ప్రకారం 11:11 నుంచి ప్రారంభమై ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు ఉంటుంది. 10:06 ఇది ఫస్ట్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్లో మీ అడ్మినిస్ట్రేషన్ ఏమిటి, మీ కార్యకలాపాలు ఏమిటి, మీకు ఎన్నో రకం ఉంటాయి. వ్యాపారం ఉండొచ్చు, ఉపాధి రంగాల్లో ఉండొచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఉండొచ్చు, లేక ఉద్యోగం ఉండొచ్చు. ఏదైనా నిద్ర లేచి మొదలుకొని దంతధావనం తగ్గించి రాత్రి పడుకోబోయేంత వరకు చేసే ప్రతి కార్యక్రమం కూడా అడ్మినిస్ట్రేషనే. మీ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడో ఏదో మీకు తెలియకుండానే పొరపాట్లు జరిగే అవకాశం అనేది ఉన్నది. అనుమానం ఏమీ లేదు. ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, గృహ కొనుగోలు కావచ్చు, గృహ అమ్మకంలో కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన తీరు మీద కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, లేక పక్కింటి వారు కావచ్చు, వెనకింటి వారు కావచ్చు, ఏదైనా కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, స్పెక్యులేషన్లో కావచ్చు, రుణభారంలో కావచ్చు, బ్యాంక్ అప్పుల విషయం కావచ్చు, ఈఎంఐ ప్రాపర్గా కట్టలేని కారణంగా సమస్యలు కావచ్చు, ఏదైనా లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో మీకు తెలియకుండానే చిన్నపాటి లోపాలు జరిగే అవకాశం కనుక ఆ లోపం ఎక్కడ రాబోతుంది ఏమిటి, దాని మీద కొంత నిఘా, సెర్చింగ్ అంటూ ఉండాలి మీది. ఓహో, రేపు ఇది ఉంది, ఫలానా చోట కోర్టు వాయిదా ఉంది, కోర్టు వాయిదా ఎలా ఉంది, ఏమిటి, మనం ఏం చేయాలి, అక్కడ లాయర్ ఎలాంటి వాడు, ఆ లాయర్ ఎలాంటి క్వశ్చన్స్ వేస్తాడు, ఒక ఇన్ కేసు ఆయన వేసే క్వశ్చన్స్ మన సమాధానం ఏమిటి, ఒక ప్రీ ప్లాన్డ్ అనమాట. అదేవిధంగా మనకు జర్నీ స్టార్ట్ కాబోతుంది, ఎల్లుండి ఫ్లైట్లో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఏంటి, అక్కడ బస్సు ఏమిటి, ఇక్కడ పోవడానికి ఏమిటి, రావడానికి ఏమిటి, డబ్బులు ఏమిటి, దశకం ఏంటి, అన్నీ ఇదంతా అడ్మినిస్ట్రేషన్. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఫస్ట్ స్టేజ్. ఇక సెకండ్ స్టేజ్ ఎప్పుడంటే, ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 ప్రారంభమై 30వ తేదీ మధ్యాహ్నం 3:46 వరకు. దిస్ ఈ సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో
ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంశాల మీద కాదు. ఇప్పుడు మీరు జాగ్రత్త తీసుకొస్తుంది, మనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఉద్యోగం చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది, ప్రభుత్వం ఇవ్వటమో లేకపోతే ప్రైవేట్ కంపెనీ ఇవ్వటం జరుగుతుంది. కనుక అక్కడ ఏదన్నా కనుక కొంచెం ఉద్యోగంలో తేడా వస్తే జీతం ఆగిపోతుంది. ఏదైనా ఇంకొంచెం తేడా వస్తే కొంతమంది సస్పెండ్ చేయటమో, కొంతమంది ఏదో వేరే ప్రాంతాలకు బదిలీ చేయటము, దానివల్ల ఏమవుతుంది, లాభం తగ్గిపోతుంది, వచ్చే జీతం దానికి సరిపోతుంటుంది. కనుక ఏదైనా మీరు ఏదైనా ప్రత్యేకంగా ఒక వ్యాపారం చేయాలనుకుంటారు, ఆ వ్యాపారంలో లాభం వస్తుంటుంది. కానీ ఈ పర్టికులర్గా చెప్పినటువంటి ఆగస్టు 16వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ మధ్య ఆ లాభం గోబగంటుతుంది. గోబగంటుతుంది తెలుసుగా, నష్టం వచ్చేస్తుంది. కొంతమంది స్పెక్యులేషన్ యాక్టివిటీస్ ఉంటాయి, పొద్దుస్పాన స్టాక్ మార్కెట్లో వ్యవహారం, అది ఇది బ్రహ్మాండంగా వస్తుంది, అది వస్తుంది, ఈ షేర్ పెరుగుతుంది, ఆ షేర్ పెరుగుతుంది. కనుక ఇక్కడ ఆ షేర్ పెరుగుతుంది, ఈ షేర్ పెరుగుతుంది, పెరిగే షేర్ పెరుగుతుంటాయి, తరిగే షేర్ తరుగుతుంటాయి. మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. లాభస్థానం కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎక్కడైనా మీరు ప్రయత్నాలు ఒక లబ్ధి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఇక థర్డ్ స్టేజ్, అది సెప్టెంబర్ నెల 13వ తేదీ ఉదయం 9:35 ప్రారంభమై సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ టైం ఏంటంటే ఇది 2 రకాలుగా ఉంది. లాభస్థానము జాగ్రత్త చూసుకోవాలా, ఖర్చు స్థానము జాగ్రత్త చూసుకోవాలి. ఇదేమిటి అనుకోవచ్చు. లాభస్థానం ఉంటుంది జీతము. ఈ నెల జీతం మనకు 75,000 వస్తుంది. అందులో కటింగ్ స్పూన్ మనకు చేతికి ఏదో వస్తుంది అనుకోండి, 55,000 అంటే 60,000 వచ్చింది. ఈ 20,000 వస్తే ఇంటద్దని అదని ఈఎంఐ అని లెక్క ఉంటుందిగా. సడన్గా ఉన్న పొలంగా మరొక ఖర్చు వచ్చి పడిపోతుంది. మరొక ఖర్చు వచ్చి పడిందంటే ఏం చేయాలా, బ్యాంక్ నుంచి డ్రా చేయాలి, అక్కడ ఉండవు. అప్పుడు ఏంటి పరిస్థితి, బంగారం అది ఇది తాకట్టు పెట్టడం. కనుక ఏదైనా ఈ సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఏదో మన బంధువులు ఇంట్లో ఏదో ముఖ్య కార్యక్రమం వచ్చింది, వాళ్ళ అమ్మాయి ఏదో రిజిస్టర్ అయిందని సపరేట్గా ఫంక్షన్ పిలుస్తారు, మనం వెళ్ళాలి తప్పదు. అది ఇక్కడ కాదు, చాలా దూరము, ఒక్కోసారి ఫ్లైట్లో వెళ్ళవలసి వస్తుంది, ఒక్కోసారి ట్రైన్లో వెళ్ళవలసి వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో లాడ్జీ వ్యవహారం తీసుకోవాలా, దానికి ఖర్చులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఛార్జీలు. మనం ఒకరేం కదా, మన ఇంట్లోకి 2-3 వెళ్తారు. ఇవన్నీ కనపడని ఖర్చులు, అప్పటికప్పటికి నెత్తి మీద దూకుతాయి ఖర్చులు. సరే ఇవంటే పర్వాలే, ఏదో ఫంక్షన్ వెళ్ళాము. అలా కాకుండా ఏదన్నా హెల్త్ పాయింట్లో వచ్చిందనుకోండి, సడన్గా పోతూ అబ్బా అంటారు కొంతమంది, అర్జెంటుగా కార్డియాలజిస్ట్ సరిపోవాలి. కనుక ముందుగా కొంచెం ఆలోచన చేసి మీకు ఏదన్నా కనుక అనారోగ్య సంబంధమైనటువంటి షుగర్ కానీ, బీపీలు కానీ, ఏవో గుండె సంబంధం కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఏమైనా ఉన్నాయంటే అలాంటివి ఉంటే ఇప్పటి నుంచే కొంచెం టేక్ కేర్ తీసుకుంటూ, ప్రాపర్ కేర్ తీసుకుంటూ డాక్టర్ యొక్క నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే మీరంటే కదా ఇంట్లో వారు, లేదా మీ వెహికల్లో వెళ్తుంటారు, సడన్గా ఉన్న వెహికల్ పోతుంటే వాడు ఎవడొచ్చి గుద్దేశాడు, గుద్ది వెళ్ళిపోయాడు, వాడు ఉండలే, ఎవడు గుద్దాడు, అంత పోయింది, డోమ్ చెడిపోయింది, అక్కడ అద్దాలు పగిలాయి, అది పగిలాయి, ఇది పగిలాయి, అది ఖర్చు. సో సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జాగ్రత్తలు ఉంటూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, స్పెక్యులేషన్లో కావచ్చు, తప్పకుండా వస్తుందనుకోవచ్చు. లేదా బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తుంటే ఎవడో ఒకటి చోరీ జరగచ్చు. ఏడు సిద్ధాంత్ గారిని ఇలాంటివి చెబుతున్నారు, ఇలాంటివి చెప్పాలంటే తప్పదు, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 4th స్టేజ్ ఉంది. అది ఎప్పుడంటే అక్టోబర్ 23వ తేదీ రాత్రి 12:40 భారత కాలంలో అక్కడి నుంచి ప్రారంభమై నవంబర్ 6వ తేదీ ఉదయం 8:47 వరకు. ఇది 4th స్టేజ్. ఈ 4th స్టేజ్లో మీరు ఇదే విషయం మీద జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా మనస్సు ప్రశాంతత కోల్పోయేటువంటి అవకాశాలు అసలు ఎక్కువ ఉన్నాయి. అప్పటిదాకా బాగా ఉంటారు, ఈ 4th స్టేజ్ టైంకి వచ్చేటప్పటికి తల బొప్పి కడుతుంది. ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఆ కొత్త మేనేజర్ ఎవరు రావచ్చు, మీ బాస్ రావచ్చు. ఆ బాస్ చెప్పేటువంటి ఒక్కోసారి మీకు హెడేక్ వచ్చి రాజీనామా ఇద్దామా, సెలవు పెడదామా, టెన్షన్స్. మనసు ప్రశాంతత తప్పుతుందంటే టెన్షన్ పెరుగుతుంటుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి పెరిగినప్పుడు ఏం చేస్తారు కొంతమంది, ఎక్కువ భాగం రోజు 2 సార్లు కాఫీ తాగేవాడు 10 సార్లు తాగుతారు, ఇంకా 5-6 సార్లు చాయ్ ఎక్కువ తాగుతారు. కొంతమంది అయితేనా వెళ్తారు బుడ్డిగా, సాయంత్రంగానే పోయి కూర్చుంటారు.
దానివల్ల అదొక మళ్ళీ హెల్త్ ఇష్యూ. చూసారా, ప్రశాంతత కోల్పోయిన కారణంగా. కనుక కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే. అయితే ఇది పంచమ స్థానం అని చెప్పాను కదా, పంచమ అంటే సంతాన స్థానం. కనుక ఒక్కోసారి సంతాన సంబంధంగా మీకు సంతానానికి ఏదైనా చిన్నపాటి లోపాలు వచ్చింది, దానివల్ల తలపట్టుకుంటారు. మీ అబ్బాయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వివాహం చేయాల్సిన అవసరం ఉంది. వివాహం చేయడానికి నిర్ణయించాలంటే డాడీ వద్దు, మేము మంచి అబ్బాయిని ప్రేమించాం, పెళ్లి చేసుకుంటామంటే మీకేమవుతుంది? మనసంతా ప్రశాంతత కోల్పోతారు. అంటే ఇవన్నీ జస్ట్ ఉదాహరణలే. ఏదైనా ఈ లోపల ప్రతిరోజు లలిత త్రిశతికి సంబంధించినటువంటి ఆ బీజాక్షరాలని కొంచెం చదువుతూ ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇక మరొక ఫైనల్ ఉంటుంది. మరొకటి ఏంటంటే అక్టోబర్ 2వ తేదీ, ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ బుధవారం, ఆ రోజు గాంధీ జయంతి. ఆ రోజే భాద్రపద అమావాస్య, దాన్ని మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజు బుధవారము, ఉత్తరా నక్షత్రము, దానికి అధిపతి రవి. ఆ రవి శనికి బద్ధ శత్రు. ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం భారత కాలమాన ప్రకారం దుర్గణిత పంచాంగరీత్యా 12:23 వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ రవికి ఇష్టమైన ధాన్యమే గోధుమలు. కనుక మీరేంటంటే వీట్ బ్రెడ్ కానీ, పూరీలు కానీ, చపాతీలు కానీ, పుల్కాలు అవి 2వ తేదీ దూరం పెట్టండి. గోధుమ ఉప్మా, ఏమండి పూరీలు మైదా పిండి చేస్తుంటారు, మైదా ఇది బై ప్రోడక్ట్ వీట్. కనుక ఏదైనా 2వ తేదీ గోధుమ జాతిని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే మరొకటి కూడా ఉంది. అదేమిటంటే మీకు 6వ స్థానంలో రాహు శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభారతలో సంచారం చేస్తున్న కారణంగా ప్రత్యేకంగా వేపాకు అని చెప్పాను. ఆ వేపాకు పరిహారం జస్ట్ రాశి ఫలితాలు కాగానే అందిస్తాను. ఎందుకంటే జూలై 21వ తేదీ నుంచి 30 రాశి ఫలితాలు కనుక అవి వెంటనే వచ్చేస్తాయి. అవి కూడా ఆల్రెడీ రెడీ చేసేసాను. ఆ రాశి ఫలితాలు కాగానే ఆ రెమెడీ కూడా అందిస్తాను. ఆ రెమెడీ కూడా చక్కగా పాటించడానికి ప్రయత్నం చేస్తుంటే చక్కగా అనుకూలతలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శుభం.